గ్రూప్ 2 పేపర్ 1 డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2016. ఈ క్రింది వానిలో ఎవరు నిజాం కాలంలో నల్లగొండ నుండి నీలగిరి పత్రికను ప్రచురించారు? షబ్నవీసు వెంకట నరసింహారావు. సురవరం ప్రతాపరెడ్డి తన చారిత్రాత్మక గోల్కొండ కవుల సంచికను ఏ సంవత్సరంలో ప్రచురించారు? 1934. ప్రాచీన కాలంలో ఉత్తర తెలంగాణ ప్రాంతంలోని నిజామాబాద్ జిల్లా ఏ మహాజనపదంలో ఉంది? అస్మక. ముస్లింల ఈద్ ఉల్ ఆజా పండుగను ఏమని పిలుస్తారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ క్రింది కులాలలో ఎవరు గొంగడి నేస్తారు? కురుమలు. ఈ కింది వాణిలో మెస్రం తెగ ఏ ఆదివాసీ సమూహంలో ఉంది? గోండులు. హిస్టరీ పాలిటిక్స్ సొసైటీ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 13/11/2016. ఇటీవల కాలంలో ఇక్ష్వాకు రాజైన రుద్రపురుషదత్తుని శాసనం కనుగొనబడిన ప్రదేశం ఫణిగిరి. రేచర్ల వెలమ కుటుంబ మూల పురుషుడెవరు? బేతాళ నాయకుడు. ఈ కింది రచనల్లో ఏ గ్రంథం హలచక్రవర్తి వివాహాన్ని వర్ణిస్తుంది? లీలావతి పరిణయం. ప్రముఖ నాటకం మా భూమి దేనితో సంబంధం ఉంది? తెలంగాణ సాయుధ పోరాటం. కుతుబ్ షాహీల కాలంలో ప్రధాన రేవు పట్టణ అధికారిని ఏ పేరుతో పిలిచేవారు? షాబందర్. వేములవాడలోని భీమేశ్వర ఆలయాన్ని ఎవరు నిర్మించారు? బద్దెగ. అమరావతి బౌద్ధ స్తూపం శాతవాహనులు. నేలకొండపల్లి బుద్ధ విగ్రహం ఈక్ష్వాకులు. 4 అంతస్తుల ఉండవల్లి గుహాలయం విష్ణుకుండినులు. అలంపురం వద్ద గల నవబ్రహ్మ ఆలయాలు చాళుక్యులు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి. వైదిక మతాన్ని అణిచివేసింది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పండితారాధ్య చరిత్ర గ్రంథాన్ని పాల్కురికి సోమనాథుడు రచించాడు. బయారం శాసనాన్ని కాకతీయ మైలంబ వేయించారు. కుతుబ్ షాహీల సుల్తాన్ల వారి పాలన కాలక్రమం. అబుల్ హసన్ తానిషా 4, ఇబ్రహీం కులీ కుతుబ్ షా 1, అబ్దుల్లా కుతుబ్ షా 3, మహమ్మద్ కులీ కుతుబ్ షా 2. కోత్వాల్ అనగా పోలీస్ కమిషనర్. మెహతమీం అనగా పోలీస్ సూపరింటెండెంట్. అమీన్ అనగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. మదత్ గార్ అనగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. 1923లో హైదరాబాద్ ప్రథమ రాజకీయ సమావేశం కాకినాడలో జరిగింది. హైదరాబాద్లో హ్యుమానిటేరియన్ లీగ్ అనే సంస్థను స్థాపించింది రాయ్ బాలముకుంద్. రయ్యత్ వార్తాపత్రిక ఏ భాషలో ప్రచురించారు? ఉర్దూ. హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత తొలి ముఖ్యమంత్రి ఎంకే వెల్లోడి. 1940లో ఆదిలాబాద్ జిల్లాలోని బాబీఝేరీ వద్ద తిరుగుబాటుకు దిగిన ఆదిమతెగ గోండ్లు. తన రాతల ద్వారా హైదరాబాద్ నగరంలోని కాచిగూడ నివాసి నుండి భారత యూనియన్తో హైదరాబాద్ రాష్ట్ర విలీనోద్యమాన్ని బలపరిచినందుకు రజాకార్ల ద్వారా 22/8/1948 నాడు పాశవికంగా హత్యగావించబడిన పత్రికా రచయిత షోయబుల్లా ఖాన్. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ. ఎంవి భాగ్యారెడ్డి వర్మ ఆది హిందువులు. కొండా వెంకటరంగారెడ్డి ఆంధ్ర మహాసభ. వైఎం కాలే హైదరాబాద్ రాజకీయ సభ. కింది వారిలో మీర్ ఉస్మాన్ అలీఖాన్కు రాజ్యాంగ సలహాదారు సర్ వాల్టర్ మాంగ్టన్. తెలంగాణలోని జోగిని సాంప్రదాయం కరీంనగర్కు సంబంధించింది. రాజవంశాలకు సంబంధించి శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, చాళుక్యులు. తెలంగాణలో భూస్వాముల గ్రామ సేవక కులాలపై దోపిడీని దీనితో పోలుస్తారు? వెట్టి. తెలంగాణ సాయుధ పోరాటంపై వ్రాతపూర్వక ఆధారాన్ని ప్రధానంగా అందించిన వారు పుచ్చలపల్లి సుందరయ్య. తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2016. శ్రీబాగ్ ఒడంబడిక తరహా గ్యారంటీలు కానీ లేదా యునైటెడ్ కింగ్డమ్లోని స్కాటిష్ డివల్యూషన్ వంటి రాజ్యాంగ సాధనాలు కానీ మార్పు చెందుతున్న దశలో తెలంగాణ అవసరాలు తీర్చలేవు అన్నది ఫజల్ అలీ కమిషన్.
1926వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని హైదరాబాద్ విద్యార్థులు ఈ కింది వానిలో దేనిని స్థాపించారు? సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రామ్. నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాన్ని ముస్లిం రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను ముస్లింలుగా మార్చే కార్యక్రమాన్ని కింది పేరుతో పిలిచేవారు. తబ్లిగ్. 1919లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ కింది నిబంధనలకు ఒక ఫర్మాన్ ద్వారా జారీ చేసినాడు. ముల్కీ. హైదరాబాద్లో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఉన్న భవనం ఒకప్పుడు అతిథి గృహం. దాని పేరు బెల్లా విస్టా. కవులు తమ కవిత్వాన్ని చదివి తోటి కవులను ఉపస్థితులపై ఆస్వాదకులను రంజింపచేసే ప్రక్రియను ఏమంటారు? మస్నవి. నిజాం కాలంలో నడిచిన రైల్వే వ్యవస్థను ఏమని పిలిచేవారు? నిజాం గ్యారంటీ స్టేట్ రైల్వే. ప్రైవేటుగా నిర్వహించే వీధి బడులను నిజాం కాలంలో ఏమని పిలిచేవారు? కాంగి. రజాకారులు అనే ఉర్దూ పదం స్వచ్ఛంద సేవకులు. బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952లో ఏ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు? షాద్నగర్. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చిన భారత జాతీయ కాంగ్రెస్ జాతీయ మహాసభలు హరిపుర జరిగాయి. కింది వారిలో ఎవరు నిజాం కాన్వాయ్పై బాంబు విసినారు? నారాయణరావు పవర్. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసినది నటరాజ రామకృష్ణ. హైదరాబాద్ సంస్కృతిని గంగా జమున తెహజీబ్గా ఎందుకు వర్ణిస్తారు? ఇది హిందూ మరియు ముస్లింల మధ్య సుహృద్భావ సంబంధాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. శ్రీ మన్యం కొండలో నెలవైన దేవుని పేరు వెంకటేశ్వర స్వామి. హైదరాబాద్లో మూసీ వరద 1908 ఏ నిజాం పరిపాలన కాలంలో సంభవించింది? మీర్ మహబూబ్ అలీ ఖాన్. హుజూర్ నగర్ పోచంచెర్ల, ఆసిఫాబాద్ జిల్లా జనగామ, కరీంనగర్ ఎలగందుల కోట, నిజామాబాద్ ఇందూరు. నిజాం కాలేజ్ పూర్వనామం అసలు పేరు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సాలార్జంగ్ పరిపాలనా సంస్కరణలో భాగంగా నిజాం రాజ్యంలో న్యాయ శాఖ మంత్రిగా నియమితులైనది నవాబ్ బషీర్ ఉద్దౌలా. నవాబ్ బషీర్ ఉద్దౌలా. సారీ ఫ్రెండ్స్, కరెక్ట్, నవాబ్ బషీర్ ఉద్దౌలా. ఈ కింది వారిలో ఏ ముస్లిం చరిత్రకారుడు తన పుస్తకంలో దక్కన్ ప్రాంతంలో భాగంగా తెలంగాణ అనే పదాన్ని ఉపయోగించారు? అబుల్ ఫజల్ ఆర్ ఫెరిస్టా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలంగాణ ప్రతిభ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్.